ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ జూలై 21న సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, మరి ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి ప్రత్యేకంగా చీర కూడా నేరుస్తుంటారు. దానికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అమ్మవారికి ఎట్లాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, అలాగే రంగం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద బోనాలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం అమ్మవారి ఆలయానికి సంబంధించిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లను మనం చూడొచ్చు. ముఖ్యంగా ప్రధాన ఎంట్రన్స్ దగ్గర నుంచే బారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆలయానికి ఇరువైపులు అంటే మనకు బాటా రూట్లో కావచ్చు, ఇటు ఎస్పీ రోడ్ రూట్లో అంటే మనకు సికింద్రాబాద్కు వెళ్ళే రూట్లో 3 వైపులా కూడా బారికేడ్స్ ఇప్పటికే పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఎవరైతే భక్తులు బోనాలు తీసుకొస్తుంటారో వాళ్ళకు సంబంధించిన క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక 3 రోజుల్లో ఈ బోనాల ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను బోనాలతోటి లోపలికి అనుమతించనున్నారు. దీనికి సంబంధించిన బారికేడింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు దాదాపు 20 కోట్ల బడ్జెట్లు కూడా రిలీజ్ చేసి ప్రధాన ఆలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఇటు అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంకి సంబంధించి చాలా వందల ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఇక్కడ స్థానికులు ఈ ఆలయం గురించి కావచ్చు, బోనాల సందర్భంగా ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇక్కడేనండి ఉండేది. ప్రతి సంవత్సరం వస్తాము దర్శనానికి. మేము మా ఆనవాయితీ ప్రకారంగా శాఖ తీస్తాము. మాకు బోన ఇది ఆనవాయితీ లేదు. మా అత్తగారి తరం నుంచి మా అత్తగారు 50 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది మా మామగారు ఒక స్టోరీ చెప్పాడనమాట. ఇది మా హస్బెండ్ చెప్తారు దాని గురించి. వీళ్ళ ఫాదరు చెప్పేవాడు. ఒక పంతులు ఇక్కడ ఉండి ఆ పూజ చేసేది, అమ్మవారితో మాట్లాడింది, ఆ విషయాలన్నీ వీళ్ళ ఫాదరు చెప్తుంది. ఆలయం చాలా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా చాలా బోనము శాఖ అనేది తెలుసుకొని చాలా అలంకరణ చేసుకొని తీసుకొని వచ్చి సమర్పిస్తున్నారు అమ్మవారికి. అమ్మవారు కూడా అనుకున్నది ప్రసాదిస్తుంది. ఏది అనుకుంటే అది, ఏ కోరుకుంటే అది అవుతుందని చేస్తుంది. ఇక్కడ అమ్మవారిని దూదేకులతను యంత్రం చెక్కిండ్రా అని మా ఫాదర్ అంటుండేవాడు. కరెక్ట్ రాత్రి 12 తర్వాత అమ్మవారు బయలుదేరి మొత్తం తిరిగేసి మళ్ళీ వస్తుండని వీధులు తిరిగి వస్తున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేసేస్తుండే. అయితే పంతులు కూడా ఆయన కరెక్ట్గా 4 o'clock లేచి పూజలు చేసి చేస్తున్నాడు. మా అమ్మ కూడా నాకు అమ్మవారు అయినప్పుడు ఆమె మొక్కున్నదంట. నేను నా కొడుకు బతికితే నేను ఉన్నంత వరకు అమ్మవారికి బోనం చేసి నేను శాఖ తీస్తా అని మొక్కున్నదంట. ఆమె బతుకున్నంత వరకు ఆ మొక్కు తీర్చుకున్నది ఆమె. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పోతుంటాం తప్పనిసరి. ఇప్పుడు 55 years అవుతుంది మేము రాబట్టి. అమ్మవారి మహిమ చాలా గొప్పది. ఆమె పిలిస్తే పలికే అంత ఆమె ముఖంలో కనబడుతూ ఉంటుంది కళ. ఇంకా ఆమె కోసం అయితే వెంకటప్పయ్య అతను స్థాపించినని అంటాడు మా ఫాదర్ కూడా. అమ్మవారి ఊరేగి ఉంటుంది ప్రతి సంవత్సరం కంపల్సరీ. అమ్మవారి జాతర అప్పుడు కంపల్సరీ వర్షం పడుతుంది చూడండి మీరు. అది ఆమె ఉన్నదన్నదానికి నిదర్శనం. అభివృద్ధి అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయిందండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు రోడ్లు కూడా చాలా వెడల్పు చేసిండ్రు. ఇంకా పబ్లిక్ సౌకర్యం కూడా బాగా మెరుగైందండి. వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు అంబారీ తీసినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. దానికోసము గవర్నమెంట్ కొంచెము భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని మా యొక్క మనవి. పలారం బండ్లు అంటే అమ్మవారి తమ్ముడు పోతరాజు అంటారు. మరి దానికోసము ఊరేగింపుగా అమ్మవారిని ఇక్కడ దాకా తెస్తాడు. ఆయన ప్రతినిధిగా వీళ్ళు పోతరాజులు తయారవుతాడు. అమ్మవారి తమ్ముడుగా 7 అక్క జిల్లాలకు ఒక్కడే తమ్ముడు పోతరాజు అంటారు. అయితే ఆయన ప్రతినిధిగా వీళ్ళు పోతరాజులు అమ్మవారికి
అలంకారం చేసుకొని ఇక్కడ దాకా వస్తాం. నా 40 years నుంచి చూస్తున్నాను. చాలా బాగా వైభవంగా అవుతుంది. ఇంకా రాను రాను ఇంకెక్కువ అవుతున్నది. మంచిగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మ దగ్గరికి వస్తే మాకు అన్ని విధాల అన్నీ అయిపోతాయి పనులు. మేము స్వీట్ వండుతాము, అమ్మవారికి బోనం ఎక్కించి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి తీసుకొని వస్తాము. వడిబియ్యం వచ్చినాం, వడిబియ్యం సాక పెట్టినాం. అంటే మాకు ఎట్లా జరుగుతుందో అమ్మవారికి కూడా అట్లనే జరిగితే మాకు మంచిగా ఉంటుందని అట్లా ఎవ్రీ ఇయర్ పోస్తాం మేము. ముందే పోస్తాం. చాలా బాగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది సికింద్రాబాద్ అంటే. అమ్మవారు మహంకాళి చాలా విశిష్టమైన అమ్మవారు. అందరి పిల్ల పాపలతో అందరిని చల్లగా చూస్తుంది. ఆమె చెప్పినట్టు ఆమె అన్నట్టు అవుతుంది అన్నీ. అమ్మవారు అప్పుడు రజాకాల టైంలో అమ్మవారు ఇక్కడ అంతా బాగలేకుండే కదా, అక్కడ తీసుకొచ్చారట అమ్మవారిని. ఉజ్జయిని నుంచి ఇక్కడ తీసుకొచ్చి నిలిపినరు. అప్పటి నుంచి మనకి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అమ్మనే అన్నీ చూసుకుంటుంది. మనం అంతటా తిరుగుతుంది. అమ్మాయి ఒక్క దగ్గరనే కాదు, అంతటా తిరిగితే అందరినీ చక్కగా చూస్తుంది. కాబట్టి అందరూ ఆయురారోగ్యాలు పిల్ల పాపలతో సౌభాగ్యంగా అందరూ మంచిగా ఉంటున్నారు. ఇయర్ చాలా డెవలప్ అవుతుంటుంది, బాగా అనిపిస్తుంది. ప్రజెంట్ మనం శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు ఆషాఢ మాసంలో బోనాలు ఒడిబియ్యం సమర్పణ అనేది పెద్ద ఎత్తున మహిళలు తీసుకొస్తుంటారు. బోనాల జాతర, ప్రధాన బోనాల జాతర జూలై 21న ఉంది. కానీ దానికంటే ముందు కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పణ, ఒడిబియ్యాలు కావచ్చు, అట్లాగే అమ్మవారికి పట్టు వస్త్రాలను చెల్లించే వాళ్ళు అవి కూడా చెల్లిస్తున్నారు. దాంతోపాటు తొట్టెలను కూడా సమర్పిస్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు మనం ఆలయం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. మరొక 3 రోజుల్లో ఉన్న ఈ పండుగకి ముందుగానే భక్తుల రద్దీ అయితే పెరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన రద్దీ కంటిన్యూ అవుతోంది. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, ఎవ్రీ ఇయర్ ఇడికే వస్తాము, దర్శనం చేసుకుంటాము. అది మేము ఉండేది యాక్చువల్ మోతీనగర్లో, కానీ ఎవ్రీ ఇయర్ 2 days బిఫోర్ వచ్చి దర్శనం చేసుకుంటాం మేము. ఇక్కడ అంత మంచిగా అవుతుంది అమ్మవారితో. బోనం తీసుకొస్తారు, కంపల్సరీ తొట్టెల ఒడిబియ్యము అన్నీ కంపల్సరీ అమ్మవారికి. చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇంకా కొంచెం తక్కువనే, ఇక రేపటి నుంచి చాలా ఉంటుంది. సో ఇలా థర్స్డే కదా కొంచెం తక్కువ ఉంటుందని రష్ వచ్చాము మేము. చాలా హ్యాపీగా ఉన్నది. అంటే అమ్మ మంచిగా చేయాలి అందరికీ. ఇయర్లీ ఒక్కసారి వస్తుంది తల్లిగారింటికి. ప్రజెంట్ చూడొచ్చు ఆలయం ప్రాంగణం మొత్తం కూడా భక్తుల రద్దీ అయితే కంటిన్యూ అవుతోంది. ప్రధాన బోనాల టైంలో ఇంతకు మించిన సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దాదాపు ప్రతి ఏటా బోనాల జాతరకు దాదాపు 20 లక్షల మంది వరకు కూడా భక్తులు వస్తారని చెప్తుంటారు. బోనాలు తీసుకొచ్చే వాళ్ళతో పాటు ఇటు అమ్మవారికి ఒడిబియ్యం కావచ్చు, తొట్టెలను సమర్పించే వాళ్ళతోటి కూడా రద్దీ కొనసాగుతుంటుంది. అయితే మనకి బోనాల జాతర, ప్రధాన బోనాల జాతరకు ముందుగానే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, మొక్కులు చెల్లిస్తుంటారు. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్లు, సాధారణ దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను అయితే కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం దాదాపు 5 నుంచి 6 క్యూ లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు, కళ్ళు శాఖ సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఆ విధంగానే అమ్మవార్లకి బోనాల సమర్పణ, ఒడిబియ్య సమర్పణతో పాటు ఇటు పట్టు వస్త్రాలను కూడా అందిస్తున్నారు. మేము భువనగిరి నుంచి గత 10 సంవత్సరాల నుంచి బోనము పెట్టుకుంటున్నాము. అమ్మవారిని నమ్మితే, అమ్మవారిని స్వయంగా నమ్మితే ఏది అనుకుంటే అది అవుతుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఇలాగే సాంప్రదాయబద్ధంగా మా భార్య సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులతోటి మేము అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము. మాకు అమ్మవారికి సమర్పిస్తే చాలా అనుకున్న పనులన్నీ బాగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని నమ్మితే రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, మన వైద్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా అమ్మవారిని నమ్మినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో భువనగిరి నుంచి బోనం తెస్తున్నాం మేడం 10 సంవత్సరాల నుంచి. పరమాన్నము, పచ్చన్నము, కలగూర. నాకు చాలా ఆనందంగా ఉంది. మహంకాళి టెంపుల్ నేను ఎవ్రీ సంవత్సరం వస్తాను. ఈ సంవత్సరం బాబు పుట్టిందని ఇక ఆ హ్యాపీనెస్సే వేరే. సో
సో వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ బ్లెస్డ్ టు అమ్మ. మేము రష్ చాలా ఉందని ట్యూస్డేనే సమర్పించినాం, ఇక ఓన్లీ దర్శనం చేసి వెళ్ళిపోతాం. ఇవాళ ఒడిబియ్యం పెట్టేసి వెళ్ళినాం. జై బోలో మహంకాళి మాతాకి జై. నమస్కారం అండి. యాక్చువల్గా మనము ఆల్మోస్ట్ 1 month నుంచి ఈ కార్యక్రమానికి ఎలా చేయాలి అనేది ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్, ఐ మీన్ పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని ఈ ఫెస్టివల్ని ఎలా మనము జయప్రదం చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టాము. మెయిన్ ఫెస్టివల్ మనకు సండే అండ్ మండే ఉంటుంది, ఆదివారం సోమవారము. ఆ రోజు ఆదివారం బోనాలు ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ డే మనకు భవిష్యవాణి ఉంటుంది, అదే రోజు మనకు అంబారీ కార్యక్రమం కూడా ఉంటుంది. ఫలహారం బండ్లు అని ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్, ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్ తరఫున మా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, సిఎఫ్ఓ అలా 2-3 మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం మా మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే మా కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఇది మన సొంత పండగలాగా ట్రీట్ చేసి చేయాలి అన్న ఒక ఉద్దేశంతో మేము అందరూ కూడా డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. మా ఆఫీషియల్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఆ 2 రోజులు కూడా. అందరి డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని, అలాగే జనరల్ పబ్లిక్కి కానీ, రెగ్యులర్గా వచ్చే డివోటీస్కి కానీ, అలాగే మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఒక ఆలోచన. అలాగే వివిఐపీస్ కానివ్వండి, విఐపీస్ కానివ్వండి, మనకు ప్రతి ఒక్కరిని బోనం తీసుకొని వచ్చే లేడీస్ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతోంది. సో అమ్మవారి దయ వల్ల కార్యక్రమం బాగా చేయాలి, బాగా జరగాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆ ప్రయత్నంలో ఉన్నాం. మెడికల్ కానీ, ఫైర్ కానీ, జిహెచ్ఎంసి అందరూ కూడా వాళ్ళు లాస్ట్ టైం చేసిన దానికన్నా కూడా ఎక్కువ, ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో అందుకొరకు మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అది కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఎగ్జిట్స్ కూడా 3 to 4 ఎగ్జిట్స్ ఉన్నాయి. ఎంట్రీస్ కూడా ప్రాపర్గా మనకు 3 to 4 ఎగ్జిట్స్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా బోనాలకు సపరేటు, వాళ్ళకందరికీ కూడా శివశక్తులకు సపరేటు, అవన్నీ కూడా మనకు సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ హెల్త్ క్యాంప్స్ వేరెవర్ మన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిపి వాళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేశారు ఏది ఎక్కడ పెడితే ప్రజలకు అందుబాటులో ఉంటుందని. సో వాళ్ళకి ఎక్కడ ప్రాపర్గా యాక్సెస్ ఉంటుందో అక్కడ పెట్టడం జరుగుతోంది. సో మెడికల్ హెల్త్ క్యాంప్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ దాంట్లో మనం ఎలా ట్రీట్ చేయాలని అది అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ వేరే ఆఫీసర్స్ ఎవరైతే డిప్లాయ్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ కూడా నేర్పించడం జరుగుతోంది. ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళు అందుబాటులో లేకపోయినా ఉండేవాళ్ళు ఆ టైంలో ఏమన్నా మనం ఎక్స్టింగ్విష్ చేయగలుగుతాం కదా అన్న ఒక ఆలోచనతో దే హ్యావ్ టేకెన్ అప్ దట్ ఇష్యూ ఆల్సో. సో అన్ని డిపార్ట్మెంట్స్ దే ఆర్ టేకింగ్ కేర్. కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. మనకు డెక్కన్ మానవ సేవా సమితి ఉంది కదా, వాళ్ళ తరఫున ప్లస్ మనము కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వీఆర్ సమ్ అరేంజింగ్ సర్టన్ ట్రూప్స్. సో అది కూడా చేయడం జరుగుతుంది. మనకు యాక్చువల్గా ప్రత్యేకంగా విజయవాడ వేరే స్టేట్కి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. అలాగే ఢిల్లీలో కూడా మనము తెలంగాణ భవన్ దగ్గర బోనాలు ఏర్పాటు చేస్తాము. సో దానికి కూడా తగ్గ ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాము. దాని తగ్గట్టుగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ పెంచాలి అని మనకు అరౌండ్ 3000 టెంపుల్స్కి మనం గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి మనం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చిన్న దేవాలయాలు ఉంటాయి, వాళ్ళకు డబ్బులు ఫైనాన్షియల్ వయబుల్ అయ్యి ఉండవు. సో అందరూ ఇవ్వలేకపోతారు. సో అలాంటప్పుడు అమ్మవారికి టెంపుల్కి అక్కడ జరగాల్సిన మినిమం కార్యక్రమాలన్నా జరగాలన్న ఉద్దేశంతో వీ హ్యావ్ టేకన్ అప్ దిస్. సో గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్డ్ సర్టన్ అమౌంట్ టు ఆల్ ది టెంపుల్స్, చిన్న టెంపుల్స్ కూడా, అలాగే అన్ని పెద్ద టెంపుల్స్ కూడా ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ఉన్నారు. సో ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ అండి.
ప్రధానంగా ఆదివారం రోజు బోనాలు ఉంటాయి కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా నేతన్నలు చేసిన పట్టు చీరలనే ఇక్కడ సమర్పిస్తుంటారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ఆలయం వద్ద ఇటు నేతన్నలు చేస్తున్న పట్టు చీరలని అమ్మవారికి సమర్పించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే అమ్మవారికి ఈ సంవత్సరం 2 పట్టు చీరలను అయితే సమర్పించబోతున్నారు. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొకటి నేస్తున్నారు. అంటే ఇటు రాష్ట్ర చేనేత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈ పట్టు చీరలను ఇక్కడే నేసి అమ్మవారికి నిష్టగా నేసి సమర్పించడం అనేది దాదాపు 10 ఏళ్ల నుంచి ఆనవాయితీగా వీళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చేనేతకారులు కూడా అమ్మవారి పట్టు వస్త్రాలను అయితే నేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మేము 2 చీరలు నేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 1 వీక్ అయింది ఇక్కడ ప్రారంభోత్సవం చేసి. ఎదుర్కోల తర్వాత మేము ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలు భగవంతునికి చేసిన తర్వాతనే నిష్టతోటి చీరలను తయారు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. మేము 2 చీరలు నేస్తున్నాము. ఇది ఈసారి బార్డర్లో నెమలి రంగులు వస్తున్నాయి. ఇక్కడ మల్లెపూలతోటి ఉన్నది. మొత్తము పసుపు కుంకుమతో పాటు 5 రంగుల్లో చీర తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టమైన కలర్ కాంబినేషన్స్ తోటి చేయడం జరుగుతుంది. ఇందులో చేనేత కార్మికులు మొత్తము 5 మంది పాల్గొన్నారు ఈసారి. ఇప్పుడు ఇతను వచ్చేసి ఆలేరు జనగాం నుంచి వచ్చాడు, అతను పోచంపల్లి నుంచి వచ్చాడు. ఇంకో రంగుల అతమైన జూలూరి లక్ష్మయ్య ఉన్నాడు, నవ్య అని ఉన్నారు. మొత్తము వీళ్ళు 5 మంది కలిసి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అయి ఉన్నారు. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మా చేనేత కళాకారుల ద్వారానే చేయడం జరిగింది. ప్రతి కళాకారులు చేసే కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యమై, మధ్యలో కరోనా సమయంలో బ్రేక్ అయింది తప్పిస్తే ఆ తర్వాత కంటిన్యూ చేసుకొని నా ఆధ్వర్యంలో ఇది నిరంతరాయంగా కొనసాగుతున్నది. ఈ యొక్క దేవాలయంలో కాకుండా అటు తర్వాత గణపతి దేవాలయం నవరాత్రోత్సవాల సందర్భంగా, భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా, హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్లో ఆంజనేయ స్వామికి ఇవ్వడం జరిగింది. అష్టలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు మైసమ్మ టెంపుల్, బల్కంపేట వార్షిక కళ్యాణోత్సవం ఇలా విశిష్ట గల దేవాలయాల్లో చేయడం జరుగుతుంది. ఈ యొక్క మా యొక్క వంశం కూడా పద్మశాలీల వంశము. ఆ యొక్క వంశం యొక్క చరిత్ర కూడా నేత పని, ఆ నేత కళలు నేర్చుకొని మన గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి వంశం కాబట్టి కనబడకుండా పోతున్నాయి భగవంతుడా అని చెప్పేసి మా కళాకారులంతా కోరుకోవడంతో ఆ భగవంతుని సన్నిధిలోనే ఈ యొక్క కళను ప్రదర్శించాలన్న ఉద్దేశంతో కూడా నేయడం జరుగుతుంది. అట్లాగే మనం ఎట్లాగే ఇండ్లలో పండుగ సందర్భంలో మనం ఏదైతే ప్రత్యేకంగా నైవేద్యాలు చేస్తామో ఆ రకంగానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానివ్వండి, కుంభాభిషేకం జరిగినప్పుడు, జాతరలు సంవత్సరానికి వచ్చే జరిగినప్పుడు నిష్ఠతోటి బయట నుంచి వస్త్రాలు తేకుండా మా యొక్క భక్తితోటి మాకు తోచిన ఇక్కడే చేసి ఇవ్వడం అన్నది సాంప్రదాయంగా పెట్టుకున్నాము. అది నిరంతరాయంగా మాకు తోచిన విధంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో దేవాలయాల్లో నేరడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క చేనేత చీరలు మామూలుగా అయితే ఒక చీర తయారు చేయడానికి 7 నుంచి 8 రోజులు సమయం పడుతుంది. ఇక్కడ నేయడం వల్ల సమయాభావం తక్కువ ఉండడం వల్ల మేము 8 రోజుల్లో 2 చీరలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం 5 మంది కళాకారులు పాల్గొనడం జరిగింది. జూలూరి నవ్య, జూలూరి లక్ష్మయ్య, ఎడం వెంకటేశం, ఉపేందర్ వీళ్ళు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 4800 పోగులతోటి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నెమలితోటి బార్డర్లో డిజైన్ చేసి 5 రంగుల్లో డబుల్ ఇక్కత్తు పోచంపల్లి శనివారం రోజు మేము ఉదయము మా యొక్క పద్మశాలి ఆడపడుచుల ద్వారా బోనము ఓడిబియ్యముతోటి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది పట్టు వస్త్రాలు. $250 సంవత్సరాలుగా ఏ విధంగా
అమ్మవారు రోజు రోజుకి ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, శక్తి సామర్థ్యాలని తెలియచేస్తూ ఆనాడు ఆర్మీ గేరర్లు, అలాగే డోలీ గేరర్లు, సురుటి అక్కయ్య గారు కుటుంబీకులు, ఆయన సహచరులు జగన్మాతనైతే తీసుకొచ్చి ఉజ్జయిని మహాకాళిగా భాగ్యనగరంలో, సికింద్రాబాదులో స్థాపన చేసుకున్నారు. ఆ జగన్మాత ఆనాటి నుండి కూడా ప్రాంతీయ ప్రజలందరికీ తెలంగాణలో ఆడగిడ్డగానే, ప్రధాన దేవతగానే అందరినీ ఆశిస్తూ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో వర్ధిల్లే విధంగా అమ్మవారు అందరినీ కూడా తన కడుపులో పెట్టుకుని పోషిస్తూ ఈనాటికి ఈ 2024వ సంవత్సరానికి అమ్మ చాలా విశేషంగా ఈ 15 రోజులు కూడా జాతర చేసేసింది. ఎలా చేసింది అంటే, పూర్వం అమ్మవారు జగన్మాత తోడుకొని వచ్చిన తర్వాత, ఎదుర్కొని వచ్చిన తర్వాత ఇంచుమించుగా గురువారం, శుక్రవారం నాడు మినీ జాతర, శనివారం నాడు సాధారణంగా, ఆదివారం నాడు, సోమవారం నాడు 3వ వారానికి చాలా కన్నుల కండవగా జరిగేది. ఈ సంవత్సరం మాత్రం అమ్మవారు వచ్చిన రోజు నుంచి కూడా ఇవాల్టి వరకు కూడా అసలు ఎడతెరికి లేకుండా ఇసుక వేస్తే రాలనంత జనసందోహం అమ్మవారి ఈ ఆలయంలో కనకొడుతోంది. అంటే దీని అర్థం ఏమిటి? ఎంతో భక్తులని అమ్మవారు ఆశీర్వదిస్తే వాళ్ళ ఆశలు, కోరికలు అన్నీ తీరినందువల్ల ఇలా తండోపతండాలుగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం యొక్క విశిష్టత, జగన్మాత తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారికి అభిషేకము, ఆభరణార్చన, కాళీ పూజ అన్నీ ముగిసి 4 గంటల 5 నిమిషాలకి జగన్మాత దివ్య మంగళ స్వరూపిణి అయి భక్తులని ఆశీర్వదించడానికి అందరికీ దర్శనం ఇస్తుంది. ఈ విధంగా దర్శనమిచ్చినటువంటి జగన్మాత ఆడగడుచులందరూ తలస్నానాలు చేసి, పట్టుచీరలు కట్టుకొని, ముఖానికి పసుపు రాసుకుని, కుంకంతో అలంకారం చేసుకొని, నిండుగా గాజులు వేసుకొని, పూర్ణమైనటువంటి సువాసినులుగా ఇంట్లో గోనం సమర్పించడానికి పాయసాన్ని వండుకొని, ఆ పాయసం కుండలో పెట్టుకొని, కుండకి అలంకారం చేసుకొని, అలంకారం చేసుకున్నటువంటి కుండకైన శాఖ కుండ కట్టుకొని, దానికైనా గంట దీపాలని కట్టుకొని, గేకమండలను తీసుకొని, మేళ తాళాలతో చిన్మయమైనటువంటి ఆనందంతో ఎంతో సంతోషంగా ఇంచుమించుగా ఈ ప్రాంతం అంతా కూడా ముత్తైదువులతో నిండిపోయి అమ్మవారి దర్శనార్థమై పూర్ణంగా నిలబడి ఉంటారు. అమ్మ ఎప్పుడు దర్శనమిస్తుందా అని. ఈ విధంగా సాగేటువంటి గోనాల సమర్పణ సాయంత్రం వరకు సాగుతుంది. సాయంత్రము ఈ ప్రాంతంలో విశిష్టత ఏంటంటే, ఈ అమ్మవార్లు 7 అక్క చెల్లెళ్ళు. ఈ 7 అక్క చెల్లెళ్ళలో కూడా ప్రధానమైనటువంటిది మహాకాళి. ఈ మహాకాళి అమ్మవారు తన అక్క చెల్లెళ్ళతో వస్తుంది. ఈ అక్క చెల్లెలని తమ్ముడైనటువంటి కోతరాజు సంతోషపెట్టడానికి పలహార గళ్ళతోటి, మేళ తాళాలతోటి తానుగా అలంకరించుకొని, గజ్జెలు కట్టుకుని, రకరకాలైనటువంటి వాయిద్యాలతో నాట్యం చేస్తూ అమ్మ దగ్గరికి వచ్చి పలహారాలు సమర్పణ చేసుకుంటారు. పన్నెండు గంటల సమయంలో శాక్తేయ విధానంలో, సాగర విధానంలో జగన్మాతకి రాత్రి 12 గంటలకి మహాహారతి, అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి పూజ జరుగుతుంది. ఈ సమయం అయిన తర్వాత అమ్మవారికి జలకుండ రావడం,
కచ్చికుండ రావడం, అదేవిధంగా గోన సమర్పణం అయినటువంటి ఈ అన్నాన్నంతా కూడా గ్రామం అంతా కూడా 8 జాతుల వాళ్ళు ఎవరైతే ఇక్కడ విశేషంగా పనిచేస్తారో ఆనాటి నుంచి వస్తున్నటువంటి అన్ని కులాల వాళ్ళందరూ జాతి మత కుల భేదం లేకుండా అమ్మవారి యొక్క ఆలయం నుంచి బలిహరణ వేయడానికి 12 తర్వాత బయలుదేరతారు. ఆ సమయంలో జగన్మాత అయినటువంటి మహాకాళి కూడా సంచారానికి వెళుతుంది అనేది ఒక పద్ధతి. ఇది అయిన తర్వాత తెల్లవారుతూనే అమ్మవారికి రంగం కార్యక్రమం. ఈ రంగంలో విశేషం ఏమిటి అంటే జోగిని స్త్రీపైకి అమ్మవారు ఆవహించి భవిష్యత్తును తెలియజేస్తుంది. గత సంవత్సరంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోమని చెప్తూ ఉత్తరోత్తర తాను ఆ భక్తులని అనుగ్రహించడానికి ఏం పూజలు చేయాలో తెలియజేస్తుంది. ఈ భవిష్యవాణి వినడానికి ఇంచుమించుగా ఈ ప్రాంతం అంతా కూడా సోమవారం నాడు కిక్కిరిసిపోయి ఆ దివ్య వాణి వినడానికి సన్నలత పైకి ఆవహించేటువంటి జగన్మాత కచ్చికుండ పైన నిలబడడం చాలా విశేషమైనటువంటి ఒక క్రియ. ఇక్కడ జగన్మాత 100కి 100 కాళ్ళు ఉంది అనే సత్యాన్ని తెలియజేస్తుంది.